ప్రభాస్ కారణంగా అనుష్క వెయిటింగ్ అని ప్రచారం జరిగే విషయంపై అసలు నిజానిజాలు మీడియా దీనిపై ఎలా చూపిస్తుంది, ప్రభాస్ వల్లే అనుష్కకి మూవీ ఛాన్స్ రావడం లేదు అనే అనేక ప్రశ్నలకు ఈ వీడియో చివరి వరకు చూడండి. లాస్ట్ లో వీరి మధ్య ఉన్న అసలు రిలేషన్షిప్ ఏంటో చెప్తాను. వీడియోని లైక్ చేయండి. ప్రభాస్ అనుష్క జంట చుట్టూ ఎప్పుడు ఉండే కాన్ఫ్లిక్ట్, ఫైట్స్, రూమర్స్ ను ఎక్స్పోజ్ చేయడం, దాని వెనకాల నిజానిజాలు డీప్ గా ఈ వీడియోలో చూద్దాం. మంచి ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళ మీద మీడియా, ఫ్యాన్స్ ఎలా ఫైట్ క్రియేట్ చేస్తారు, సినిమా వెనుక వాస్తవం ఏమిటి, సమాజానికి ఎలా కనెక్ట్ అవుతుందో చూపించడం. మీకు తెలుసా, అనుష్క ఘాటి మూవీ కంటే ముందు కొత్త సినిమా చేయకపోవడానికి అసలు కారణం ప్రభాస్ అని అనేక మంది అనుకుంటున్నారు. కానీ నిజంగా ఇది ఫ్రెండ్షిప్ వెనుక దాగి ఉన్న ఫైట్ అని చెప్పొచ్చు. బాహుబలి తర్వాత ఇద్దరిపై రూమర్స్ అంతగా రాలేదు. చాలా ఆఫర్లు వచ్చిన ప్రభాస్ బిజీ షెడ్యూల్ వల్ల అనుష్క వెనుకబడిందనే టాక్ మాత్రం నడిచింది. ఫ్యాన్స్ మధ్య ఆర్గ్యుమెంట్స్ మొదలయ్యాయి. మీడియా కూడా అనుష్క వెయిటింగ్ ఫర్ ప్రభాస్ మూవీ అనే హ్యాష్ ట్యాగ్ తో సెన్సేషనల్ స్టోరీస్ వచ్చాయి. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్, అనుష్క కూడా సౌత్ లో స్ట్రాంగ్ బాండ్ ఉంది. ఇద్దరి నేమ్స్ కలిసి వచ్చితేనే బజ్ గ్యారెంటెడ్. కాబట్టి ఈ బాండ్ కెమిస్ట్రీనే మీడియా క్యాష్ చేసుకుంటుంది. మీకు తెలుసా, హిందీ బిగ్ బాస్ ఎపిసోడ్ నార్మల్ గా ప్రసారమయ్యే ఎపిసోడ్ తో రెవెన్యూ 2 to 5 lakhs వస్తే కంటెస్టెంట్ మధ్య గొడవ పడేలా చేసి టీఆర్పీ పెంచి 20 to 30 crores యాడ్ రెవెన్యూ వసూలు చేస్తున్నాయని అలా క్యాష్ చేసుకుంటున్నాయి మీడియా. అలాగే ప్రభాస్ అనుష్కల మధ్య ఎన్ని రూమర్స్ అండ్ ఎన్ని ఫ్యాన్స్ ఆర్గ్యుమెంట్స్ వచ్చాయో ఆలోచించండి, కమెంట్ లో చెప్పండి. ఫ్యాన్స్ డివైడ్ అవుతున్నారు. ప్రభాస్ వలన అనుష్క కెరీర్ స్లో అయింది, అనుష్క వల్ల ప్రభాస్ పేరు పెరిగింది అని అనేక మంది ఫ్యాన్స్ ఇలా రెచ్చిపోతున్నారు. ఇది కేవలం సెలబ్రిటీ కాన్ఫ్లిక్ట్. మన సొసైటీలో కూడా ఒక రిలేషన్షిప్ లేదా ఫ్రెండ్షిప్ చుట్టూ మిస్అండర్స్టాండింగ్ ఎలా ఫైట్స్ క్రియేట్ చేస్తాయో చూపిస్తుంది. వీరిలాగే ఎగ్జాంపుల్ సుధీర్ అండ్ రష్మి అని చెప్పొచ్చు. మన చుట్టుప్రక్కల సర్కిల్లో కూడా మగ ఆడ ఫ్రెండ్స్ ఉంటే గాసిప్స్ మొదలవుతాయి. ఒకరు సక్సెస్ అవ్వగానే ఇంకొకరు వెయిటింగ్ మోడ్ లో ఉన్నారనే బ్లేమ్ వస్తుంది. ఇది కేవలం సినీ పరిశ్రమలో కాదు, మన జీవితంలో కూడా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్ కి ఒకరిని మరొకరితో కంపేర్ చేయకుండా వారి జర్నీని రెస్పెక్ట్ ఇస్తేనే నిజమైన సంబంధం మీనింగ్ వస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా మన డిసిజన్ మనదే అయి ఉండాలి. సో ప్రభాస్ అండ్ అనుష్క కూడా ఒక మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని ఆలోచించండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి.